హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకున్నాము. తీద్దాం అందరము. హెబ్రీయులకు రాసిన ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామా? రెడీ? 1 2 అందరూ చదువుదాం. 1 2 3 గో. Let us therefore fear. చదువుదాం అందరూ. Lest a promise being left us of entering in his rest, any of you should seem to come short of it. రెండవ వచనం. For unto us was the gospel preached as well as unto them, but the word preached did not profit them, not being mixed with faith in them that heard it. Hallelujah. తెలుగు చదవండి అందరూ గట్టిగా. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందుకోకుండా తప్పిపోనేమోనని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారిలో విశ్వాసం గలవారై విశ్వాసము లేని వారిగా వారు ఉన్నందున గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ప్రైజ్ ది లార్డ్. అందరూ నన్ను చూడండి. ఏ వాక్యం అయితే ఇప్పుడు నేను ప్రకటిస్తున్నానో బోధిస్తున్నానో ఆ వాక్యము మీ జీవితాలను మార్చగలిగినది. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క పరిస్థితులను మార్చగలిగినది. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఈ వాక్యం విన్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. పాపిగా ఉన్న వ్యక్తి ఈ వాక్యం వింటున్నప్పుడు నీతిమంతుడుగా మార్చబడవచ్చు. చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావచ్చు. కానీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఇది అనుభవిస్తారా అంటే విన్న వాళ్ళు అనుభవించరండి. విని నమ్మిన వారు ఆ వాక్యం మహిమను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం శక్తి కలిగినదా? ఎంత శక్తివంతమైనది? ఓకే, అందరూ అడుగుతాం, చెప్పండి అసలు వాక్యము ఎంత శక్తి గలది? లేకపోతే అసలు వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి. ఓకేనా? రెడీయా? 1 టైం అయినా అసలు వాక్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఓకే ఓకే చెప్పండి. వాక్యం ఏంటంటే ఆయన వాక్యం సజీవమైనది. ఓకే, నంబర్ 1 వాక్యం ఏంటంట? చెప్పండి. అంత సజీవమైనది అంటే ఏదైనా షాపు కనపడుతుంది అనుకోండి, మీరు అక్కడ జీవం అన్నారు అనుకోండి, ఆ మరణం నుండి వాళ్ళు తప్పింపబడి వాళ్ళు జీవంలోకి వస్తారు. అదే మరణించేది జీవంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లాజరస్ చనిపోయినప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? లాజరస్ బయటికి రా అన్నాడు. చనిపోయిన లాజరస్ ఆ వాక్యము చనిపోయిన లాజరస్ ఏమయ్యాడు? తిరిగి లేపబడ్డాడు. ఓకే, థ్యాంక్ యూ. సో వాక్యంలో ఏముంది? జీవం ఉన్నది. ఓకే సిస్టర్ గారి, వాక్యం ఏం చేయగలదు? వాట్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్? కొంచెం చెప్పండి. ఓకే, సో దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుడు కొన్ని అభిప్రాయాలు అండ్ ఉద్దేశాలు మనకి తెలియపరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఎవరైనా చెప్తారు ఇంకా? వాక్యము ఆహారము అవసరం. చూడండి, ఈ భౌతికంగా మనం ఈ శరీరంలో ఉన్నాము, దీనికి ఆహారం అని పెడతాము. అదే విధంగా మనకు అంటే నిజమైన మనకు అంటే ఆత్మకు ఆహారము వాక్యము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇంకా ఎవరు? చెప్పండి. ఏమండి? దేవుని వాక్యము పని చేస్తుంది. అంటే వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. అంటే వాక్యం పని చేయడం అంటే ఏంటిది? యేసు ప్రభువారు
తను గందరగోళం కూడా వెళ్తుండగా, తుఫాను మధ్యలో వెళ్తుండగా షూ అన్నప్పుడు ఏమైపోయింది? అది ఆగిపోయింది. అంటే ఆయన పలికడు కాబట్టి పని చేసింది, వాక్యం పని చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మెర్సీ. వాక్యం బలమైనది అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, పంపేస్తాం. ఓకే, వాక్యం ఏం చేస్తుంది? మన పట్ల దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాయో అవి మనం తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. వాక్యం నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చెప్తారా? చూడండి, మరి ఇంకా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే యేసులో రాకడ వచ్చినా కదా ఇంకా మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వినండి అన్నమాట. లాస్ట్ వీక్ మనకి హీలింగ్ స్ట్రీమ్స్ జరిగింది. ఏం జరిగింది? అక్కడ ఉన్నవారు స్వస్థ పొందారు, ఆన్లైన్లో వాచ్ చేస్తున్నారు స్వస్థ పొందారు. అలానే అందరూ స్వస్థత పొందారా అంటే, ఇప్పుడు అనారోగ్యం ఉన్న వారందరూ స్వస్థత పొందారా అని మనం నిజంగా రీసెర్చ్ చేసాం అనుకోండి, 100% రిజల్ట్ అనేది మనం చూడము. ఏం చూడము? 100% రిజల్ట్ మనం చూడము. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద పరిచయం చేశారా? మరి యేసు ప్రభు పరిచయం చేసినప్పుడు అందరూ స్వస్థ పొందుకున్నారా? ఎంతమంది మాట నమ్ముతున్నారు? యేసు ప్రభు వారు. ఎవరు? యేసు ప్రభు వారే. తను భూమి మీద పరిచయం చేసినప్పుడు ఆయన అందరూ స్వస్థపరచుకుని వెళ్ళాడా? అందరూ స్వస్థ పొందారా? వాక్యం చదివిన వాళ్ళకి బాగా తెలిసి విషయం, యేసు ప్రభు వారు అందరిని స్వస్థపరచలేకపోయాడు. ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభు వారే అందరూ స్వస్థపరచలేకపోయారంట. సరే, తెలిసి నీకు విషయం? సాక్షాత్ యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు అందరూ స్వస్థపరచలేకపోయాడంట. మనం అనుకుంటాము, అరే యేసు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు అందరూ స్వస్థపరచుకుని వెళ్ళిపోయాడు. లేదు, ఆయన కూడా అందరినీ స్వస్థపరచలేకపోయాడు. ఎందుకు తెలుసా? ఆయనలో ఉన్న ప్రాబ్లం బట్టి కాదు, వారికి అవిశ్వాసమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో అక్కడ దేవుడి యొక్క శక్తి పనిచేయదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏ వాక్యం అయితే మన పితరులు బోధిస్తూ వస్తున్నారో అదే వాక్యం నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కానీ అందరూ ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని మహిమ చేస్తున్నారా? లేదే. నేను అంటున్నాను, ఎవరికైనా బాగోపోతే నీకు స్వస్థ కలుగును కాక అని చెప్పాను నేను. కానీ ఎవరైతే మాట నమ్ముతారో వారు మాత్రం స్వస్థను అనుభవిస్తారండి. నమ్మని వాళ్ళకి పని చేయదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం ఏమంటుంది తెలుసా? సువార్త అంట అందరికి ప్రకటింపబడ్డది, వాక్యం అందరికి ప్రకటింపబడ్డది. కానీ కొంతమందికి మాత్రమే ప్రయోజనకరం ఉందంట, కొంతమందికి ఆ వాక్యం పనిచేయలేదంట. అంటే ప్రాబ్లం వాక్యం లేదండి, మనుషుల యొక్క విశ్వాసంతో ప్రాబ్లం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కొంతమంది అనవచ్చు, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నారు, బైబిల్ అంతా చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఏదబ్బా వీళ్ళ జీవితాలు కూడా ఎలా ఉంటున్నాయంటే, ఫెయిత్ఫుల్నెస్కి ఫెయిత్కి డిఫరెన్స్ ఉందండి. నమ్మకమునకు వ్యత్యాసం ఉందండి. చూడండి, కొంతమంది ఎంతో నమ్మకత్వంగా ఫెయిత్ఫుల్గా అక్కడ చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, చర్చ్కి వస్తూ ఉంటారు, సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కానీ అటువంటి వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు మనం చచ్చిపోవడం చూస్తూ ఉన్నాం. చూసారా? కొంతమంది పాస్టర్లు గారే ఎవరికైనా బాబోలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించి వాళ్ళు స్వస్థపరుస్తూ ఉంటారు. అది ప్రతిసారి వీళ్ళు కూడా పనిచేస్తుందంటారా? ఒకవేళ సేవకులు పాస్టర్స్ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు నమ్మితే ఆరోగ్యం చేస్తారు, నమ్మకపోతే వీళ్ళు కూడా సాధారణంగా ఎలా అయితే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుకుంటారో వారు కూడా అదేవిధంగా పొందుకుంటారు. అలా తప్పుపడతామా? మనం ఏం చేయలేదు సార్ అంటే సేవకులు చూస్తున్నప్పుడు వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలండి. ప్రభువా మీరు ఇంకా అత్యధికంగా విశ్వాసం ఎదగాలి ప్రభువా. మీరు ఎప్పుడైతే మీ యొక్క సేవకుల నిమిత్తం ప్రార్థన చేస్తారో ఆ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు నష్టం అంటే ఏది లేదండి. ఉంటే ఇక్కడ ఉంటాం, పోతే అక్కడ ఉంటాం, అంతేనా? మనం ఏం లాస్ అవ్వం. కానీ ఎవరు లాస్ అవుతారు తెలుసా?
సంఘం లాస్ అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చూస్తే ఏమంటుంది తెలుసా, వాక్యం వాళ్ళకి ప్రకటింపబడినప్పటికీ వారు నమ్మలేదు కాబట్టి వాక్యం పనిచేయలేదంట. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యం సజీవమైనది, వాక్యం శక్తివంతమైనది, వాక్యం చాలా పవర్ఫుల్, ఏమైనా చేయగలుగుతుంది, ఏమైనా చేయగలదు నమ్మినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే సమస్తమే సాధ్యమవుతుంది, నమ్మకపోతే పని చేయదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలా అంటున్నాను, వచ్చే వారం కల్లా నీకు జాబ్ వచ్చింది కాక అన్నా నేను. హలో, ఇక్కడ ఆమెన్ అంటున్నా, దేవుని స్తోత్రం. ఈ ఆమెన్ అనేది కంటిన్యూ అవ్వాలి జాబ్ వచ్చేంత వరకు. ఎవరికి అర్థమైందా? చూడండి, యేసుప్రభు వారు ఒక అడ్వైస్ యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పేటప్పుడు అక్కడ కొంతమంది వాక్యం వింటూ ఉన్నారంట. వాక్యం విన్న గుంపులో కొంతమంది ఉన్నారు. మొదటి గుంపు ఎవరంటే, వాళ్ళు వాక్యం వినగానే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అన్నారు. కానీ సమయం గడిచిన కొలది ఆ వాక్యం వాళ్ళు వారి హృదయంలో పెట్టుకోలేదు. అప్పుడు సాతాను వచ్చి ఏం చేసేది సార్, ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా అరే వాక్యం పని చేస్తారు కదా, అయ్యగారు చెప్పారు కదా నాకు జాబ్ వస్తుందని, అయ్యగారు చెప్పారు కదా నేను ప్రమోషన్ పొందుకుంటానని, ఏం జరుగుతులేదే. మీకు ఎవరికైనా వ్యవసాయం పని గురించి మీకు ఐడియా ఉందండి? ఇప్పుడు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి విత్తనం ఎత్తకుండా ఆ ఫలం వచ్చేయాలని కూర్చొని ప్రార్థన చేశాడు అనుకోండి, ఫలం వస్తుందా? ఆ వ్యక్తి ఏం చేయాలి? విత్తనం ఎత్తాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా ఆర్థికంగా ఎదగాలంటే ప్రార్థన చేసేది సరిపోదు. ఆ ప్రార్థనతో పాటు నువ్వు విత్తనం ఎత్తాలి. ఎక్కడ? సరి అయిన నేలలో. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది క్రైస్తవ ప్రాబ్లం ఏంటి సార్, దేవుని సంఘంలో కాకుండా వేరే ప్రతి చోట డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. వేరే చోట ఎక్కడ ఖర్చు పెట్టినా కానీ నీకు ఇంట్రెస్ట్ రాదేమో, కానీ దేవుని రాజ్యం విత్తితే మాత్రం ప్రభువు నీకు 100% రిజల్ట్ మీకు ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ కేటగిరీ ఎవరు? వాక్యం విన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటారు, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాక్యం ధ్యానించరు. ఆదివారం వచ్చినప్పుడే స్తోత్రం హల్లెలూయా, ఆదివారం వచ్చినప్పుడే బైబిల్ ముట్టుకోవడం, అలా ఈ రోజులో నడదండి. క్రైస్తవుడు అంటే ఆదివారం ఉన్న వ్యక్తి కాదండి, ప్రతిరోజు యేసు ప్రభువుని కలిగిన వ్యక్తిలాగా మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో కేటగిరీ ఉన్నారు. వారు ఎటువంటి వారు తెలుసా? వాక్యం వింటారు, వాక్యం హల్లెలూయా స్తోత్రం, ఓ పాస్టర్ క్రిస్టియన్ ఏ వాక్యం చెప్పారండి, కానీ వాళ్ళు వాక్యం విని ఏం చేస్తారు తెలుసా? ఈ లోకపరమైన చింతలు వచ్చినప్పుడు ఈ చింతలు ఏం చేస్తారు తెలుసా? వాక్యాన్ని చంపేస్తాయి. ఏం చేస్తాయి? లోకపరమైన చింతలు. కొంతమంది అది ఉద్యోగం రావట్లేదని చింతిస్తూ ఉంటారు, కొంతమంది వివాహం జరుగుతుందని చింతిస్తూ ఉంటారు, అది ఏం చేస్తే ఏం జరుగుతలేదు, ఇలా చింతించడం మొదలు పెట్టారు అనుకోండి. ఈ చింత ఏం చేస్తుంది సార్? లోకంలో ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ నీ వైపు నడిపిస్తుందండి. హల్లెలూయా. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. చింతిస్తే చచ్చిపోతాను. చాలా మంది చనిపోవడం కారణం లేదు సార్, చింత. అందుకే ప్రభు ఏం చెప్పారు సార్, ఒరే చింతించుతారు నేను అన్నాడు. ఎన్నిసార్లు తెలుసా? 365 సార్లు కానీ ఎక్కువ సార్లు. ప్రైజ్ ది లార్డ్. నీకు చింత దేని పట్ల ఉండదు లేదు సార్, నీ ఏడుపు దేని గురించి ఉండదు లేదు సార్. ఇంకా ప్రజలు రక్షణ రావట్లేదు ఏడుపడాలి, కానీ ఆ ఏడుపు కానీ వేరే ఏడుపు నీ జీవితంలో ఎప్పుడు బాగుపడవు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం సత్యం చేతిగా ఉంటుందండి. హల్లెలూయా. కానీ సత్యం కూడా శక్తి తెలుసా? సత్యాన్ని సమాధి చేసిన కానీ సమాధిలో బయటకు వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ కేటగిరీ పీపుల్ ఎవరంట? వాక్యం వింటారు, వాక్యం విన్న తర్వాత ఆ వాక్యంలో దేని కలుపుకుంటారు తెలుసా? చింతను కలుపుకుంటారు. ఆ వాక్యం ఏమవుతుంది తెలుసా? పని చేయకుండా పోతుందండి. ప్రైజ్ ది లార్డ్. మూడో గుంపు ఉంది, వాళ్ళు కూడా వాక్యం వింటారు, వాక్యం ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వాక్యం ఏం చెప్తుంది? వాట్ ఇస్ దట్ కేటగిరీ? మొదటిదేమో రోడ్ మీద పడేసిన వాటికి సమానం, అంటే వాక్యాన్ని పట్టించుకోరాలు. ఓన్లీ చచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటే బయటికి వెళ్తే మర్చిపోతారు. మీరు కొంతమంది క్రైస్తవం గమనించారా? సంఘస్థుల్లో ఉన్నప్పుడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, బయటికి వెళ్ళినప్పుడు లోకానికి వాళ్ళ వ్యత్యాసం ఉండదు. అలాంటి వాళ్ళు చూసారు లేదా? ఇప్పుడు ఏం చేయాలి అలాంటి వాళ్ళు చూసినప్పుడు? నీ మోకాలు పని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. రెండో గుంపు ఉంది, వాళ్ళు వాక్యం వింటారంట. వాళ్ళు ఎక్కడ పడినవారు?
ఎక్కడ పడినవారు? ముళ్ళ పొదలో పడినవారు. హలో, అంతేనా? ఎక్కడ ఉంది ప్యారబుల్ చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 18వ వచనం. ఒకసారి వెళ్దాం అక్కడికి. విత్తువాని గూర్చిన అందరూ ఒకసారి వెళ్దాం అక్కడికి. ఈ రోజు మీరు వాక్యం విన్న వాళ్ళు ఏ వాక్యం అయితే వింటున్నారో దానికి 100% రిజల్ట్ సండే రోజు మీరు తీసుకుని రావాలండి. ఆమేన్. చెప్పండి, నాకు బాధ్యత ఉందండి. వాక్యం చెప్పడం నా బాధ్యత, ఆ వాక్యం నమ్మే బాధ్యత నీది. ప్రైజ్ ది లార్డ్. నమ్ముడు నీ వాళ్ళైతే సమస్తం ఎవరికి సాధ్యమంట? మరి నమ్ముతున్నారండి? నమ్మే వాళ్ళు ఉన్నారు, అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎన్నో వచనం అండి? 18వ వచనం. ఒకసారి వెళ్దామా? లెట్స్ గో రీడ్ 1. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం 18వ వచనం. ఓకే, 1 2 3 గో. చదువు అందరూ. విత్తువాని గూర్చిన చదువు. ఉపమాన భావము వినుడి. ఓకే. ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ప్రైజ్ లార్డ్. వినండి అందరూ. నన్ను చూడండి, వాక్యం విన్నప్పుడు మీకు అర్థమవుతుందా? వాక్యం వింటున్నారు కదా, మీకు అర్థమవుతుందా? అర్థమైతే అర్థమవుతుందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పండి. నీ వాక్యం అర్థం కాదనుకోండి, వాక్యం వల్ల ప్రయోజనం ఉండదు నీకు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును మనం అర్థం చేసుకోవాలి. దానికి సహాయంగా మనకు ప్రభువు తన ఆత్మనిచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, బైబిల్ గ్రంథం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సో వాక్యం చేస్తే వినొద్దండి. ఏదో ఏదో గుడి గోపురం ఏంటిది గుడ్లు కావి ఆయన వచ్చి అయిపోయిందమ్మా వెళ్ళిపోవడం అవ్వదు. ఇలా వాళ్ళు కావదు, మనకు అవ్వదు. వాక్యం మనం వినడం కాదు, వాక్యం వినదాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఒక చెప్తాను, మీకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి. యేసు ప్రభువు వారంట మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడంట. దీన్ని ఏ విధంగా అర్థమైంది మీకు? వాట్ యు అండర్స్టాండ్ మై స్టేట్మెంట్? యేసు ప్రభువు వారు మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడంట. దానికి అర్థం ఏంటిది? దానివల్ల నీకు లాభం ఏంటిది? లాభం ఏంటిది? నువ్వు పేదవాడు ఉండడానికి ఇష్టం కాదు, నువ్వు పేదరికం ఉంటున్నావు అంటే ఆయన వాక్యం నీకు అర్థం కాదని అర్థం. ప్రభువారు మనం ధనవంతులు చేశాడంట. ఎవరిని చేశాడు? మనమే ధనవంతులు అవడానికి ట్రై చేస్తలేండి, మనం ధనవంతులం అండి. ఏకీపించిన హల్లు చెప్తారా? నేను లాస్ట్ టైం మీకు స్టేట్మెంట్ ఇచ్చాను, ఎవరు ధనవంతులు అనేది. ధనవంతులు ఎవరు? ఆస్తులు ఉన్న వాళ్ళు కాదండి. ఆస్తులు అంటే దీని స్తోత్రం ఇచ్చేవారండి. నువ్వు ఇచ్చేవారిగా ఉన్నావా, పుచ్చుకునే వారిగా ఉన్నావా? నేను అంటానండి, జాన్సన్ ఈ వారంలో ఎవరికి ₹1,00,000 ఇచ్చిస్తారా? సంతోషం ఎవరికి? మీ దేవుని దృష్టిలో ఎక్కువ సంతోషం ఎవరి పట్ల తెలుసా? జాన్సన్ పట్ల కాదు, ఎవరైతే ఇస్తున్నారో వారి పట్ల నేను ఎక్కువ సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నా మాట నమ్మంటే బైబిల్లో ఏమంటుంది తెలుసా? బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ద గివింగ్ సైడ్. ఆశీర్వాదం ఎక్కడ ఉంది తెలుసా? ఇవ్వడంలో ఉందండి, పుచ్చుకోవడంలో లేదండి. పుచ్చుకోవడం బట్టి ఆనందంగా ఉంటుంది, ఆశీర్వాదం లేదండి. ఆనందంగా ఆశీర్వాదం చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ గివ్స్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇచ్చేవారు కూడా పుచ్చుకునేవారు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు రోజు బయటికి వెళ్దాం జోలో డబ్బులు వేసుకుని వెళ్ళండి, 10 20 ఎవరు కనపడిన వాళ్ళు ఇవ్వడానికి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి ఇవ్వండి, పర్లేదు. 10 మంది ₹9 ₹9 ఎందుకంటే సామాను ₹1 ఇవ్వండి, ₹1 ఇవ్వండి, ₹10 ఇచ్చి తీసుకోవాలని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మనకి జనరసిటీ అని క్రిస్టియానిటీ చూపించేది. ప్రైజ్ ది లార్డ్. మరి ఓకే, సో మొదటి కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరు? వాక్యం విని అర్థం చేసుకునేవారు. కానీ ప్రార్థిస్తున్నానండి, మీకు మనోనేత్రం వెలిగింపబడును గాక, వాక్యం అర్థం చేసుకునే గిఫ్ట్ మీకు ఇంపార్ట్ చేయబడును గాక. ఆమె చెప్తారా? ఈ రోజు నుంచి మీరు వాక్యం చదవడం మీకు అర్థమవును గాక. వాక్యం బాగా చదువుతాం. ఓకే, సెకండ్ చదువు కంటిన్యూ చేయి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున ఏం లేదంట?
ఫస్ట్ పర్సన్లో ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు. సెకండ్ పర్సన్ ఏం లేదంట, రూట్స్ లేవు. ఇప్పుడు ఒక చెట్టుకి వేర్లు లేవనుకోండి, ఆ చెట్టు ఏమైపోతుంది చెప్పండి? మీరు చూసారా? కొన్ని చెట్లు వేర్లు ఉండవు అంటే దానికి అర్థం ఏంటిది? ఈరోజు కాబట్టి రేపు రోజు పోయేలో కనపడతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన చూసారండి, మీకు వేర్లు ఉన్నాయని అడగండి. అడగండి, ఎక్కడ ఆటపడుతున్నామా? కంటిన్యూ చదువు. అయితే అతనిలో వేరు లేనందున ఓకే, అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలిగిన వెంటనే అభ్యంతరపడునంట. వాక్యం అంటే ఏమొస్తుందంట? హింస అని చెప్పండి. వాక్యం అంటే హింస వస్తుంది నీకు. మరి కొంతమంది అప్పుడు బాగానే ఉంటారండి, అంటే సంతోషకరమైన అట్మాస్ఫియర్లో హల్లెలూయా స్తోత్రం అంటారు, తప్పేం లేదు. కానీ వాక్యాన్ని బట్టి హింస వస్తుందంట. ఉదాహరణకి వాక్యాన్ని బట్టి వచ్చే హింస ఏంటిది? వాక్యాన్ని బట్టి వచ్చే హింస ఏంటిది? మేము ప్రతిరోజు చర్చ్ వాక్యాన్ని బట్టే కదా. మీరు నా మాట అర్థం చేసుకుంటలేదు. ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తా ప్రతిరోజు చర్చ్ అంటా ఉంటాం ఏంటిది? అదే సార్ వాక్యాన్ని బట్టి హింస. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ టైంలో బాబోయ్ పాస్టర్ గారు ఇంట్లో తింటున్నారండి, నేను చర్చికి రాలేనండి అన్నావా? ఆ వాక్యం ఇంట్లో బంద్ చేయదు. ప్రైజ్ ది లార్డ్. నన్ను వెంబడిస్తున్నారా? చెప్పండి. వాక్యాన్ని బట్టి హింస కలుగుతుంది. ప్రజలు హింసించేది మిమ్మల్ని బట్టి కాదండి, ఆ వాక్యాన్ని తీసించలే హింసిస్తున్నారు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక విషయం చెప్పాను, చూడండి అందరూ. ప్రజలు మిమ్మల్ని హింసించే దేనికోసమో తెలుసా? మీలో ఉన్న వాక్యాన్ని బట్టి. వాళ్ళు టార్గెట్ తెలుసా? మీరు కదండి, మీలో ఉన్న వాక్యము. మీలోకి వాక్యం వచ్చేస్తే సాధన జయించినట్టే. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రాణమైన పోనివ్వడం కానీ వాక్యమైన పోనివ్వదండి. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యం ఉన్నంత కాలం సజీవం ఉంటావండి. అర్థమైంది నా మాట? No matter what happens, don't leave the word of God అండి. It can change your life. Praise the Lord. Continue. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏం చూసాము? అండర్స్టాండింగ్ లేకపోవడం. రెండోది వాక్యాన్ని బట్టి హింసింపబడిన వాళ్ళు ఏం చేస్తారంట? వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. మూడవది చూద్దాం. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారం అనేది ఈ లోకపరమైన కొన్ని విచారాలు వస్తాయి మన దగ్గరికి. నీ బహాస్ వెళ్ళిపో, నేను గురించి మాట్లాడదలుచుకోలేదు. పలు చదువు. ధనమోహం అంటే ఏంటి? డబ్బులు సంపాదించాలని. సోమవారం శనివారం కష్టపడతా ఉంటాం. నేను స్తోత్రం. ఆదివారం రాగానే అయ్యో పాస్టర్ గారు ఆదివారం కూడా వెళ్ళండి పాస్టర్ గారు, ఆ రోజు కూడా మాకు జీతం మిస్ అయిపోతాం అయ్య గారు. హలో హలో హలో. నీకు తెలియదేమో. నువ్వు నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందులో క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. క్రికెట్ ఎక్కువ ఈ ఫైనల్ మ్యాచెస్ అని ఎప్పుడు పెడతారు సార్? ఆదివారం పెట్టేవారు. నేను గమనించిన వ్యక్తిగతంగా ఏంటి సార్, ఆదివారం రోజు నేను ప్రార్థన ఉన్నప్పటికీ ప్రార్థన ఎగ్గొట్టేసి క్రికెట్ మ్యాచెస్ ప్రతిసారి ఇండియా ఓడిపోయేది. కానీ ఆదివారం కూడా క్రికెట్ని పక్కన పెట్టి సర్వీస్ అయ్యి వెళ్ళేటప్పటికల్లా నేను ఏం చూసాను సార్? ఇండియాకి వెళ్ళడం చూశానండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమనిపిస్తుంది సార్, దేవుడికి ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వకపోతే నీ సమయం లేకుండా పోతామండి. ఎవరు అర్థమైందా? హలో. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం నీకు ఇస్తే నువ్వు సంపాదించుకొని నీ దగ్గర ఉంటుంది. లేదనుకోండి నువ్వు సంపాదించుకుని అది పోయి నువ్వు అప్పుల్లో ఉంటావు. హలో. ఇటువంటి వాక్యం ఎప్పుడూ వెళ్ళదనుకుంటా అమ్మ చెప్పడం భయపడతాం. నేను చెప్తాను వినండి మాట. దేవుడికి ఇవ్వవలసిన సమయం నీకు ఇవ్వకపోతే నువ్వు సమయం లేకుండా పోతావు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఈ లోకము నేను ఎలా దేవుడిని దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నీకు నాకు రెస్ట్ ఏమో సాధారణ రెస్ట్ ఇవ్వడండి. వాడు 24/7 పనిచేస్తూ ఉంటాడు. ఎలా నేను చర్చకు రాకుండా ఆపుతామా, ఎలా నువ్వు బయలుదేర చదవడం ఆపుతామా, ఎలా నువ్వు సువార్తలను ఆపుతామని నాన్న మీద ఆపుతా ఉంటాడు. నువ్వు చెప్పాలి ఈరోజు నుంచి సాధారణ నువ్వు కన్నా జోలికి వచ్చావంటే చెప్పండి సాధారణ నువ్వు కన్నా జోలికి వస్తే నీ తోలు తీస్తా, నీ సంతానం తోలు తీస్తా. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు అంటే తిరగబడే వాళ్ళండి. చెప్పండి, క్రైస్తవులు అంటే సామాన్యులు కాదు.
తిరగబడే వాళ్ళు. మనం తిరగబడితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? హలో, సింహం తిరగబడితే ఎలా ఉంటుందండి? కొన్ని కోతులు అన్నీ ఏం చేస్తా ఉంటాయి, సింహం పడుకున్నప్పుడు వెళ్ళి గందరగోళం చేస్తా ఉంటాయి. కానీ ఒక్కసారి సింహం లేచింది అనుకోండి, అడవిలో ఏమైపోతుంది? మొత్తం కోతి గుంపంతా ఖాళీ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నా చేస్తా, సాధారణ వచ్చి నీ కుటుంబం నాశనం చేస్తున్నా సరుకు నోరు మూసుకుని కూర్చోక, నోరు తెరిచి గర్జించు. ప్రైజ్ ది లార్డ్. యువర్ ప్రెసెన్స్ కెన్ మేక్ ది అబ్సెన్స్ ఆఫ్ సాడన్ అండి. ప్రైజ్ ది లార్డ్. యు నో వెన్ సాడన్ ఇస్ అటాకింగ్ యు, ఆరోగ్యం విషయంలో అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, అన్ని పరంగా వాడు వచ్చి ఇష్టానుసారంగా గందరగోళం చేస్తా ఉంటే నువ్వు మౌనంగా ఉంటే మౌనంగా పోతావు అండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫౌండేషన్ క్లాసెస్ నుండి చెప్పాను. ఎంతమంది మ్యాథ్స్ తెలిసిన మ్యాథ్స్? మా ఇంట్లో కుక్కను చూసారు, జర్మన్ షెపర్డ్. అది అందరి దగ్గర వస్తూ ఉంటుందా? ఓకే, వచ్చినప్పుడు షూ అలాంటి వెళ్తుందా? అదే దాన్ని గట్టిగా తలపాలనుకోండి, ఏం చేయాలి? హే మ్యాథ్స్ అని ఏమైపోద్ది? ఉంటుందా, పారిపోద్దా? సాధారణ కూడా అటువంటి స్వభావం కలిగిన వాడే. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళవాయి, నువ్వు కొన్నిసార్లు అరవాలి. హే హో అన్నప్పుడు ఏమవుతుంది? ఏం చేయాలి? సాధన నేను ఆపుతున్నాడు అనుకో, నువ్వు ఆగొద్దండి, నువ్వు అరవాలి వాడి మీద. ప్రైజ్ ది లార్డ్. అరవడం మంచిదని చెప్పండి. నువ్వు అరిస్తే అరుగుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. మనుషుల మీద అరవమని చెప్తుంది. కొంతమంది మనుషులకి ఇబ్బంది పెడుతున్నారు అనుకో, చర్చకు రాకుండా అరువు తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్. యు నో ఐ బిలీవ్. ఒకరోజు నేను చాలా వర్షిప్లో ఉన్నానండి. వస్తున్నప్పుడు మన చర్చలో యవనస్తుడు వచ్చి నా టైంలో డిస్టర్బ్ చేశారు అనమాట. నేను ఎప్పుడు సీరియస్ అవ్వాలి, ఆ రోజు సీరియస్ అయినా లైఫ్ ఇంకా కలిసి ఆ వ్యక్తి మర్చిపోయాను అనుకుంటా. ఇది తెలియదు, నేను వర్షిప్ చేస్తాను, డిస్టర్బ్ చేస్తాను అన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియదేమో, నాకు చాలా కోపం ఎక్కువ దేవుడి విషయం. దేవుడు అనుకున్నది నేను అనుకో ఖచ్చితంగా జరగాలి. జరగకుండా ఎవరంటే వచ్చినా కానీ నేను వెనకాల హిస్టరీ తర్వాత జరగబోయే ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించను, ముందు కోపపడతాను. దాని తర్వాత ఒకవేళ నాది తప్పుడే క్షమాపణ అడుగుతాను. లేకపోతే కొడుకుని క్షమాపణ అడగాలి పెళ్ళిన తర్వాత. ఎందుకు? ఎవరు రైట్ ఎవరు రాంగ్ కాదు, మనకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వినపడుతుందా? వెన్ ఐ సేమ్ సారీ టు యు డజంట్ మీన్ ఐ యామ్ ఆల్వేస్ రాంగ్. ఐ ప్రిఫర్ రిలేషన్షిప్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. జోక్ చేసింది ఎవరు నవ్వుతూ అనేసి. కంటిన్యూ. ధనమోహము ఆ వాక్యమును అణిచివేయును. మీరు విన్నారా? ధనమోహం ఏం చేస్తాడంట? సో డోంట్ స్కిప్ చర్చ్ గ్యాదరింగ్స్. ఓకే, కంటిన్యూ మా. అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఓకే, మంచి నేలను ఏంటి మళ్ళీ చదువు. వాడు నిష్ఫలుడవును. ఎవరు? హలో హలో, ఇక్కడ మిస్ అవుతుంది మీరు. వాక్యం నిష్ప్రయోజనం కాదు ఇక్కడ, వాడు పనికిరాకుండా పోతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యం నీలోకి వచ్చి నీలా తయారవుతుందండి, అదే నువ్వు ఆ వాక్యంలో తయారవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఓకే సిస్టర్ డోరీ కంటిన్యూ. మంచి నేలను విత్తబడిన వాడు. ఇప్పుడు మన గురించి చెప్పండి. నేను అలా ఉంటానని చెప్పండి. నేను అలా ఉంటానని చెప్పండి. నోటి దగ్గర చెప్తావా? నేను అలా ఉన్నాను, నేను మంచి నేలగా ఉన్నాను. ఓకే చదువు. మంచి నేలను విత్తబడిన వాడు. ఓకే, వాక్యము విని. వాక్యం ఏం చేయాలంట? విని. వాక్యం వింటున్నారా? అభిషేక్ వాక్యం చెప్తున్నా, వింటున్నావా? ఇప్పుడు విందాం. వాక్యం వినాలి. చెప్పండి, నేను వాక్యం వింటాను, నేను వాక్యమే వింటాను. ఓకే కంటిన్యూ. గ్రహించువాడు ఏం చేయాలంటే వాక్యం విని అర్థం చేసుకోవాలి. వాక్యం విని ఏం చేయాలి? ఎంతమందికి విషయం అర్థమైందండి? యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నీ నీ గత పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్ పాపాలని కడగబడిన ఎంతమంది విషయం మీకు తెలుసా? పక్కన చెప్పండి. నీ పూర్వ పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్ పాపాలని కడగబడ్డాయి. నువ్వు నిత్యము నీతిమంతుడవు. ప్రైజ్ ది లార్డ్. అదే సువార్త. నిజంగానా? నా భవిష్యత్తులో పాపాలు కడగబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదో ప్రస్తుతంలో మీరు మిస్టేక్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు నా క్షమించు అడగొద్దు. ఏం చేద్దాం? నేను తప్పు అయిపోయింది ప్రభు, ఏం వద్దు. క్షమ అడగొద్దండి, క్షమ పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏమో ఇంటికి వండుకున్నారా? అది అక్కడ రాలేదనుకుంటా.
రేపు అనేది డబ్బులు రాసి నేను అడగదు ముందే చెప్తాను, మీరు రెండు పెంచుతాను నేను. ప్రైజ్ ది లార్డ్. చూడండి నేను ఏం చెప్తున్నాను, వాట్ ఐ ట్రై టు సే, నో అది అందించాలి. మనకు ప్రస్తుత పాపాలు, భవిష్యత్ పాపాలు అవన్నీ కడగబడ్డాయి. సో మన క్షమాపణ అడగక్కర్లేదు. ఏం చేయమన్నాను, పొందుకోమని చెప్పాను. ఇప్పుడు ప్రభువారు నువ్వు నేను భోజనం చేయాలని అంటే భోజనం వండేశారు. ఏం చేశారు, భోజనం వండేసిన తర్వాత ప్రభు భోజనం వండు, ప్రభు భోజనం వండు ప్రభు అంటే ప్రభు ఏం చెప్తారు, ఒరే స్వామి వండేసాను వెళ్ళి తినరా బాబు అంటాడు. అంతేనా? అంతేనండి. అందుకే ప్రభుని క్షమించి ప్రభు అడగడం, ఒరే ఎప్పుడో క్షమించేసాడరా కాదు క్షమాపణ తీసుకుంటారు అంతే. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. అట్టివారు సఫలులై మీరు వినండి, వాక్యం వినకపోతే అర్థం కాకపోతే ఆ వాక్యం బట్టి వచ్చే హింసలను నువ్వు అంగీకరించకపోతే ఏమైపోతావు, ఇంగ్లీష్ ప్రయోజనం మారుతావు. కానీ వాక్యం విని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నావు అనుకో, నువ్వు ప్రయోజనకరంగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేని మీద వర్క్ చేయలేదు సార్, నీ మీద నువ్వు వర్క్ చేయలేడు. యూనో ఒక పెద్ద సేవకుడు ఏమంటారు సార్, డోంట్ వర్క్ ఆన్ వాట్ యు విల్ హ్యావ్ బట్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు విన్నారా? ఏది సంపాదించాలో దానికోసం పని చేయకండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. చదువు మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ వర్స్. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించినను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? చేయాల్సిన ఒకటే పని, వాక్యం విని దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం అంటే ఏంటిది, దాని ప్రకారం నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను వాక్యం వింటాను, వాక్యం అర్థం చేసుకుంటాను, వాక్యానుసారంగా జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, 2 ప్రాక్టికల్స్ మీకు చెప్తాను. 2 మనం ప్రాక్టీస్ చేసేది. ఒకటి, మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా? భవిష్యత్తులో సాతాను అటాక్ చేశారు అనుకోండి ఆరోగ్యం విషయంలో, మీరు ఏం చేయలేదు సార్, ఏస్తున్నామున అనారోగ్యం వెళ్ళిపోను గాక అని చెప్పాలి. ఏం చెప్పాలి? సో ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటారు. రెండవదిగా, ఎంతమంది మీరు ఐశ్వర్యవంతమైన జీవితం జీవించాలనుకుంటున్నారు? వేర్ యూ డోంట్ వాంట్ టు ల్యాక్ ఫర్ ఎనీథింగ్, ఏది కూడా పొదుపు లేకుండా జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది లేమిలో జీవించాలనుకుంటారండి? లేమంటే అన్నం లేకపోయినా పర్లేదు, వస్త్రం లేకపోయినా పర్లేదు, గృహం లేకపోయినా పర్లేదు, డబ్బులు లేకపోయినా పర్లేదు, గ్యాస్ లేకపోయినా పర్లేదు, నీరు లేకపోయినా పర్లేదు, మేము బతికేస్తామండి అని ఎవరున్నారా? అలా అనుకుంటే జీవించి నీ గురించి చెప్తుంది. కానీ నేను నా గురించి నా లెటర్ గురించి చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు సఫర్ ఇన్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు బి ల్యాక్ ఇన్ మై లైఫ్. ఏం చేయాలి? విత్తనం వెత్తాలి. కరువులో ఇస్సాకు విత్తనం విత్తాడంట, యాకోబు కరువులో విత్తనం విత్తాడంట, సమృద్ధిలో విత్తనం విత్తే చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ సమృద్ధిలో కారణం ఏంటి సార్ అవడానికి? వాళ్ళు విత్తనాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, నీ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు విత్తనం మొదలుపెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము విస్తరించలేక నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. కొంతమంది దేవుని రాజ్యం మీద కాకుండా వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళ మీద ఫోకస్ చేసే వాళ్ళు కొంతవరకు ఉంటారండి, దేవుని మీద ఫోకస్ చేయాలి నిత్యం ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? అబ్రహాము విత్తినాక ఫలాన్ని ఎవరి నుంచి తెలుసా? ఇస్సాకు అనుభవించాడండి. రేపు అన్ని రోజు నీ పిల్లల భవిష్యత్తు బాగాలనుకుంటున్నావా? నీ కోసం కాకపోయినా వారి కోసం విత్తనం విత్తండి. ప్రైజ్ ది లార్డ్. యూనో ఈ డైలీ పోషన్ చదువుతున్నప్పుడు దేవుని కృపను బట్టి నేను మా ఆవిడ ఈ వారం అంతా రోజు చక్కగా వాక్యమే చదువుకుంటూ వస్తూ ఉన్నాం. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ఫిలప్ చేసాము సక్సెస్ఫుల్లీ కదా, అప్రిషియేటెడ్. ప్రైజ్ ది లార్డ్. దానిలో వాక్యం దేవుడు యొక్క కోపం బట్టి ఎన్ని తరాలు నాశనం అయిపోయినా తెలుసా? అంటే ప్రవర్ నేను మిస్టేక్ చేశాను అనుకోండి, పాత నిబంధనలో ఆయన కొడితే 3-4 తరాల వరకు అయిపోయాడు కనబడేది అంట.
3 to 4 జనరేషన్స్. కానీ ఆయన కృప చూపిస్తే ఎన్ని జనరేషన్స్ బ్లెస్ అయ్యారు తెలుసా? 1000 years. ఎవరికి అర్థమైందా? చెప్పండి, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జనరేషన్స్. అంటే నువ్వు చేసే మిస్టేక్ నీ పిల్లలకి ఇంపాక్ట్ కాకుండా నువ్వు చేసే దేవుని యొక్క పని 1000 years వరకు ఇంపాక్ట్ చూపిస్తుందండి. హల్లెలూయా. సే 1000 జనరేషన్. ఇది జనరేషన్స్ అంటే ఆల్మోస్ట్ 100 to 100. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కృపను మీరు అందరం ఉంచును గాక. యూనో చిన్న దేవుని కోసం మీరు చేసే ప్రతిదీ కూడా దేవుడు దాన్ని ఇంటూ 100 టైమ్స్ చేస్తాడండి. సారీ, ఇంటూ 1000 చేస్తాడండి. ఏమన్నా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు కష్టపడేది దేవుడు ఏది కూడా వృధా కాదండి. ప్రతి దేవుడు చూస్తూ ఉంటాడు, చూసి నీకు రివార్డ్ ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. I prophesy this month you shall see the rewards of Lord in Jesus mighty name. నుంచుందామండి అందరం. విన్నారు కదా వాక్యము? దాని నిమిత్తం ప్రార్థన చేయండి అందరూ. Yes, you can turn it off. ఒక నిమిషం, జస్ట్ ఎ మినిట్. ఈ వాక్యం విన్నా నీవు ఇంకా రక్షణ రాకపోతే నా తర్వాత ఒక మాట చెప్పాల్సి కోరుచున్నాను. ఎందుకంటే యేసు ప్రభువు వారు నీ యొక్క నా యొక్క పాపము నిమిత్తం అని చనిపోయి లేకపోతారు. ఆయన నమ్మితే దేవునికి జీవం పట్టుకుంటాం. నాతో మాటలు చెప్పవా? యేసయ్యా, నీవు నా కోసము యొక్క పాపము నిమిత్తము రోగము నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నీవు నా ప్రభు అని. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక 2 minutes